వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని మాజీ మంత్రి ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ మహిళల వ్యక్తిత్వం, ఆత్మ గౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం అనైతికమని అన్నారు. మహిళలను అవమానించడం వైసీపీ నేతలకు అలవాటైందని ఆరోపించిన ఆమె హోంమంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారు, అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? సర్ ప్రక్రియ మైనారిటీల ఓట్లను తొలగించే కార్యక్రమం కాదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా స్పష్టం చేశారు. కేవలం నకిలీ ఓట్లు తొలగించడానికి మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అన్య దేశాల వారికి ఇక్కడ ఓట్లు ఉండవని ఆయన వివరించారు. అన్ని వర్గాలను, మతాలను సమన్యాయంతో చూసేది బీజేపీ మాత్రమేనని భాషా వివరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2002లో ఈ ప్రక్రియ మొదలైందన్నారు. 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం తిరిగి ఈ ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఎన్నో అపోహలు ఉన్నాయని, మైనార్టీల ఓట్లు తొలగించడానికే అమలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర దేశాల వారికి ఓట్లు ఉండరాదని, ఒకవేళ ఉంటే అవి ఎలా వచ్చాయో పరిశీలిస్తారని, 2 చోట్ల ఓట్లు ఉన్నవారిని ఒక చోట తొలగిస్తారని తెలిపారు. సర్ ప్రక్రియపై ఎలాంటి సమస్య లేకపోయినా సమస్య ఉన్నట్లుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. తిరుపతిలో దొంగ ఓటర్లతో ఓట్లు వేయించాలని ప్రయత్నించింది వైసీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వారి ఓట్లను 2 చోట్ల ఓట్లు ఉన్నా వారి ఓట్లను జాబితా నుండి తొలగించడమే సర్ ప్రక్రియ ఉద్దేశమన్నారు. అన్ని వర్గాలను, మతాలను సమన్వయంతో చూసేది బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు, అబద్ధాలు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటివి నమ్మవద్దని భాష ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ నాన్నగారిది, మీ తాతగారి సర్టిఫికేట్ కావాలి, ఇవేమి ఉండవు అక్కడ. ఆల్రెడీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావా, ఇంకో చాట వేస్తున్నావా ఓటు, అసలు ఈ రాష్ట్రం వాడివేనా, ఈ దేశం వాడివేనా చెక్ చేసుకుంటారు. అందులో భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటారు, మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. బాజీ గారు చెప్పినట్టుగా ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో గాలి, నీరు పీలుస్తున్నాం, తాగుతున్నాం, ఉంటున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. మనం చేసే పని కూడా లీగల్గా చేస్తూ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ భారతదేశంలో 20% ఉన్న మైనార్టీస్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అలా అని చెప్పేసి మిగతా రాజకీయ పక్షాలు ముస్లిమ్స్ని, కేవలం ముస్లిమ్స్నే టార్గెట్ చేస్తున్నారు.
మిమ్మల్ని ఉంచరు, పంపించేస్తారని. ప్రతి ఇంట్లో, ప్రతి మసీదులో కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇది కేవలం కలుపుతాం మాత్రమే, కావాలని రెచ్చగొట్టి కొంతమందిని రోడ్డు మీద తీసుకొచ్చి అల్లర్లు క్రియేట్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేస్తున్న పని. ఎవరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు, ఎవరు అల్లర్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదు. మైనారిటీల మీద చిన్న చూపు భారతీయ జనతా పార్టీ చూస్తుందనే ఒక తప్పుడు ప్రచారం ఏదైతే రాహుల్ గాంధీ ఆయన టీం ఏదైతే చేస్తున్నారో, ఇటువంటి అపోహల్ని తొలగిస్తమే దీని ముఖ్య ఉద్దేశం. సర్ అనేది ఇవాళ కొత్త కాదు. ఇప్పటికి ఈ 60-70 ఏళ్లలో ఇది ఎన్నోసార్లు వచ్చింది. దాన్ని బట్టి ఎన్నో ఓట్లు డూప్లికేషన్ అవ్వకుండా అట్లానే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే చేయటానికి మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసిందో ఇది దేశం అందరి ముందు ఉంది. అదొక పెద్ద ఉదాహరణ మనందరికీ. అటువంటి తప్పిదాలు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా వీలైనంత వరకు ఆ ఓట్లు తొలగిస్తానికి అటువంటి పద్ధతిని తీసుకురావటం ఇది కొత్త కాదు. కానీ మైనారిటీల మీద ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మన అధికార ప్రతినిధి బాజీ గారు దీన్ని సవివరంగా మీ అందరికీ దీన్ని చెప్తారు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అధికారుల యొక్క పర్యవేక్షణలో, కలెక్టర్ స్థాయి యొక్క జిల్లా అధికారి పర్యవేక్షణలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు వారి వారి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో కలుపుకొని ఇంటింటికి వెళ్ళి ఫారం నెంబరు 6 కానీ కొత్త ఓట్లు చేర్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 7 కానీ చిరునామాలు మార్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 8 కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారిని తీసేటువంటి క్రమం, ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి ఆ ఫామ్ ప్రకారం ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. 100కి 100% జరుగుతుంది. ఇక్కడ సమస్యల ఇప్పుడు ఈ పత్రికా సమావేశం నేపథ్యం ఎందుకనంటే మైనారిటీ యొక్క సమాజంలో అప్పుడే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గందరగోళాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక్కడ కూడా మైనారిటీలో ఓట్లని ఉద్దేశపూర్వకంగా తీసేస్తారని తాతల దగ్గర నుంచి అడిగి, ఆ తాతలు ఏ తాతలకు పుట్టారో అడిగి, అసలు ఎప్పుడెప్పుడు తరాల నుంచి ఉన్నారో మొత్తం అడిగి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారని ఇటువంటి ప్రచారాన్ని చేసే కార్యక్రమానికి నడుం కట్టారు. ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు. రాజధాని అమరావతి అందరిదని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలో 34,323 ఎకరాల్లో అన్ని కులాల వారి భూములు ఉన్నాయని వివరించారు. రాజధాని భూముల్లో ఎస్సీ ఎస్టీలు 32%, రెడ్లు 23%, బీసీలు 14% ఉన్నారు. ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రైతులు కేవలం 18% మాత్రమే ఉన్నారని చెప్పారు. అధికారిక లెక్కలు స్పష్టంగా ఉన్నా ఒకే కులానికి అంటగట్టడం వైసీపీ కుట్రలో భాగమన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి రాజకీయం ఎదుగుదల కోసం కులమతాలను వాడుకుంటారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ రాష్ట్రంలో ఏదో విధంగా గందరగోళం సృష్టించాలని అటు యువతపైన, మతాలపైన, కులాలపైన అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు పడ్డం జరుగుతోంది. అంటే ప్రతిపక్షంలోకి ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి, ప్రతిపక్షంగా అవతరించినప్పటి నుంచి ప్రతిరోజు కుట్రలకు పాల్పడడం జరుగుతోంది. అవే కుట్రలు అదే స్కెచ్ చేసుకుంటా పోవడం జరుగుతోంది. స్క్రిప్టు, స్క్రీన్ ప్లే పేరుతో తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలకు ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలా, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పడడం జరుగుతుంది. డిఎస్సి పైన అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. పాయింట్ మొత్తం అన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో సహా మీరు ఆరోపించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడంతో కంగుతిన్న వైసీపీ మోకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఏది పడితే మాట్లాడడం. అంతకుముందు
కవిత ఉంది, కవితకేది అనర్హం కాదని చెప్పి. అట్లా మీరు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అరాచకానికి ఏదైనా చేసి సరే ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఒక ఆలోచనకు మీరు రావడం జరుగుతోంది. ఇప్పుడు కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. మళ్ళీ 2014-19 మధ్య కాలంలో ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మారో మళ్ళీ అదే విధమైన విషాన్ని మళ్ళీ చిమ్మడం జరుగుతోంది. అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మీరు మీ మీడియా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అది అవాస్తవమని తేలినప్పటికీ కూడా మళ్ళీ అవే వాస్తవాలను పదే పదే మీరు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ కూడా కమ్మ సామాజిక సంబంధించిన వారే అక్కడ భూములు కొన్నారు, వారే భూములు ఇచ్చారని చెప్పి మీరు పదే పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి వాస్తవ దూరమని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు అదే మాట్లాడుతోంది. రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద 34,323 ఎకరాలను 29,881 మంది రైతులు ఆ రోజు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం సామాజిక సంబంధించిన రైతాంగం ఉన్నారనే విషయం మీకు తెలిసినప్పటికీ ఇంకా ఇది కమ్మవారికి సంబంధించిన రాజధాని పదే పదే మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం 34,323 ఎకరాలకు సంబంధించి మనం సమగ్రంగా పరిశీలిస్తే ఎస్సీలకు సంబంధించి రైతాంగం 32% ఉన్నారు, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు 18% భూమిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 14% భూమిని, కాపులు 9% భూమిని, మైనారిటీలు 3% భూమిని, ఇతరులు 1% భూమిని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. పీపీపీ విధానాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు, భవనాలు, టూరిజం కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు సహా ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఒప్పందాలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు అన్ని స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని కారుమూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 2 సంవత్సరాలుగా ఏం చేస్తా ఉన్నారు అని అంటే పీపీపీ అని చేస్తా ఉన్నారు. 3 పీలు ఏంటి ఒరిజినల్గా? 3 పీల్లో వీళ్ళు చెప్పేది ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ముసుగులో ఏం జరుగుతా ఉందంటే పీపీపీ అంటే ఒరిజినల్గా క్యాషు, రాజేషు, లోకేషు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ కొంచెం తీసుకొని వెళ్ళి రాజేష్కు కొడితే రాజేష్ తీసుకొని వెళ్ళి దాన్ని లోకేష్ కొడతాడు. అప్పుడు నీకేది కావాలి, ఎక్కడ కావాలి, ఎంతకి కావాలి, అఫీషియల్గా అయితే ఇంత, అన్అఫీషియల్గా అయితే ఎంత, ఇలా ఒక రేటు ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమం 99 ఏళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందంటానికి ఇది ఒక్కటే నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్నా సూటిగా, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ఎవరన్నా జనరల్గా చెప్తే, ఒక సినిమా భాషలో చెప్పాలంటే ఇంద్రా సినిమాలో ఒక సీను, వెంకీ సినిమాలో ఇంకో సీను 2 కలిపి జరుగుతా ఉన్నాయి. ఏంటదంటే ఆ వెంకీ సినిమాలో కృష్ణ భగవాను జాబులు ఇప్పిస్తానని చెప్పి రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్కి, నీకు జింకులో కావాలా, బంకులో కావాలా, స్టీల్ ప్లాంట్ కావాలా, లేదంటే షిప్ యార్డ్ కావాలా, ఏషియార్డ్ కావాలా అని అడుగుతాడు. అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే క్యాష్ తీసుకొని వెళ్ళి రాజేష్ దగ్గరికి వెళ్ళంగానే రాజేష్ అడుగుతాడు అనమాట, విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర భూములు కావాలా, లేదంటే పోర్ట్ యార్డ్ భూములు కావాలా, రామానాయుడు స్టూడియో ఉంది కదా విశాఖపట్నంలో దాని కింద కావాలా, అదేవిధంగా రిషికొండ మొత్తం కావాలా, పార్టులుగా కావాలా, రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ప్రభుత్వ భవనం ఒకటే కావాలా, లేదంటే దాని కింద ఉన్నటువంటి 9 ఎకరాలు కూడా కావాలా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని, మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తి కావచ్చునని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలోని ప్రాజెక్టుల కారణంగా కృష్ణా జలాల్లో రాయలసీమకు నష్టం జరుగుతోందని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెప్పేదొక్కటే, అడిగేదొక్కటే చంద్రబాబు నాయుడు గారిని, బాబు గారు మీరు రాయలసీమ గురించి, రాయలసీమ యొక్క ఆకాంక్షల నేపథ్యంలో ఆలోచించండి. ఏదైతే మీరు
రాయలసీమ ప్రజలు నిరంతరం కొట్లాడతారో, కోరుకుంటారో, ప్రార్థిస్తారో అవి నీళ్లు. కృష్ణా నీళ్లు అంతకంతకు తగ్గిపోతున్న ఈ సమయంలో తుంగభద్ర పైన, కృష్ణ పైన అటు తెలంగాణ, అటు కర్ణాటక పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది, జరగబోతుంది, జరుగుతుంది అని కన్నా ఖచ్చితమైన సమాచారంతో 841 అడుగుల తర్వాత నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రాంతం దాదాపు 7 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు కొట్టుకుని వెళ్ళిపోతుంది. కర్ణాటకలో అప్పర్ భద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తి అయితే దాదాపు 130-150 టీఎంసీల నీళ్లు అక్కడ నిలిపివేయబడతాయి, ఆపివేయబడతాయి. ఈ నేపథ్యంలో మీరు తక్షణం స్పందించండి. స్టాండ్ బైగా కాదు, ఇన్సూరెన్స్ పాలసీగా రైతుకు నీళ్లు రావాలంటే రాయలసీమ రైతుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయమని అందరం అడిగాం. అన్ని జిల్లాల పేర్లు అడిగారు మిమ్మల్ని. ఇప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయలతో పనై 90% అటు ఇటు పనులు పూర్తయిన ప్రాజెక్ట్ వస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు ఆగిపోయినప్పుడు 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకుంటే రైతు కంట్లో సంతోషం ఉంటుంది, రైతు బ్రతుకు పైన ధైర్యం ఉంటుంది. అట్లాగే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు, రైతు కూలీలు, అన్ని కులాల్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని దాంతో ప్రాజెక్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు, ఆ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో నేను చెప్తే మేము మాట్లాడుకుంటే మమ్మల్ని గౌరవించి, మమ్మల్ని అంటే ఎవరో నాకు తెలియదు ఆఖరికి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి విన్నా నేను, మమ్మల్ని గౌరవించి అని. ఈయన మమ్మల్ని గౌరవిస్తే ఆయన ఇంకో మమ్మల్ని గౌరవిస్తే మొత్తం మీద మా రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఆగిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి పారదర్శకంతో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ నమోదులు, అనర్హుల పేర్లు లేదా ఇతర పొరపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని బిఎల్ఓలకు ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాచవరం, వాంబే కాలనీ, సింగినగర్, పొన్నయ్య కాలనీ, బీఆర్టీఎస్ రోడ్, కొత్త వంతెన సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటరు వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి బిఎల్ఏల సహకారంతో ధృవీకరించి ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైతే సకాలంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. స్వచ్ఛమైన, తప్పుల్లేని, విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ప్రజా సేవకు అత్యుత్తమ వేదికని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామమన్నారు. యువత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. సింగనగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన సుమారు 100 మంది యువకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎస్సీ నాయకుడు విజయ్ కుమార్, మైనార్టీ యువ నాయకుడు భాష ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారందరికీ బొండా ఉమా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శకత పాలన లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలు యువతను, వివిధ వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందన్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామమని, యువత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ 2019లో ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత కూడా ప్రజలకు, ముఖ్యంగా యువతకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించానని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ క్యాడర్లతో కలిసి నిరంతరం పనిచేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత చేరువై సేవలు అందిస్తామన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వేదిక అత్యున్నత వేదికని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు. నిరంతరం కూడా జాయినింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా యూత్ నాయకుడైనటువంటి, ఎస్సీ నాయకుడైనటువంటి బోదాల విజయ్ కుమారు, అలాగే మైనార్టీ నాయకుడైనటువంటి, యూత్ నాయకుడైనటువంటి గౌస్ భాష, వీళ్ళ ఆధ్వర్యంలో 100 మంది వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ స్నేహితులు 64, 63, 62 ఈ డివిజన్ నుంచి ఈరోజు పార్టీలో చేరటం సంతోషం. వీళ్ళని మరి బోదాల సురేష్ కానీ, మన అబ్రహం కానీ, భాష కానీ, అలాగే ప్రేమ్ కానీ, రాజేష్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేయటం సంతోషం. ఏది ఏమైనా యువత తిరుగులేని శక్తిగా భవిష్యత్తులో ఎదగటానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అండగా ఉంటా. గతంలో నేను 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు యువతకు అండగా ఉన్నాం. 2019లో ఓడిపోయినా యువతకి ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న పనున్నా 24/7 అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉన్నాం. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో మా క్యాడరు బొండా ఉమా ఎమ్మెల్యే అంటే బొండా ఉమాని మరి ఆప్యాయంగా పిలుచుకుంటూ వాళ్ళు నాతో ఎప్పుడూ కూడా కష్టమైన, సుఖమైన నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ కోసం వాళ్ళ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు ఆర్థికంగా, అలాగే రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఎదగడానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇవాళ యూత్కి పిలుపునిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయాలనుకుంటే మీరందరూ కూడా మాతో కలిసి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని, తగిన పదవులను ఇచ్చి వీళ్ళకి గౌరవిస్తానని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ జాయిన్ అయినటువంటి అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.